ప్రభుత్వ వైద్య కళాశాలల్లో మేనేజ్మెంట్ కోటా తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్ తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఫీజులు నిర్ధారించింది జగన్మోహన్ రెడ్డి గారు. అదే విధంగా ఆయన నేనేదో 17 మెడికల్ కాలేజీలు పెట్టేస్తా ఉన్నా అని చెప్పి రకరకాలుగా ఓదరగొట్టి ఆయన చేసింది ఏంటండి? 5 కాలేజీలు హడావుడిగా తెరిచారు, సరైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా. మిగతా 12 కాలేజీలు అటకెక్కిపోయాయి. ఇవాళ మేము దానిలో 10 కాలేజీలు 2 ఫేజెస్ లో ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 తీసుకుని మేము ఇవాళ పీపీపీ మోడల్లో మేము కాలేజీలు ఎస్టాబ్లిష్ చేయడానికి ఇవాళ మేము పూనుకున్నాం. ఇవాళ గతంలో 22 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసినటువంటి చరిత్ర నారా చంద్రబాబు నాయుడు గారిదండి. మీరు చేసింది ఏంటి? అసంపూర్తిగా ఒక 5 కాలేజీలు. అంతేకాకుండా తిరుపతిలో బర్డ్ ఆసుపత్రి గాని, టాటా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ గాని ఎవరు తీసుకొచ్చారు? చంద్రబాబు నాయుడు గారు కదా. ఆ రోజున అన్న నందమూరి తారక రామారావు ఫస్ట్ హెల్త్ యూనివర్సిటీ 1986లో వాళ్ళ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని స్థాపించింది తెలుగుదేశం పార్టీ. స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు. మీరు గాని మీరు తండ్రి గారు గాని ఏమైనా ఒరగబెట్టారా ఈ రాష్ట్రానికి? ఏ స్కీమ్ తీసుకున్నా దాని వెనక స్కామే కదా సార్ ఉండేది. ఇవాళ 2015లో మంగళగిరిలో అత్యద్భుతంగా నడుస్తోంది ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. ఎవరు తీసుకొచ్చారు? నారా చంద్రబాబు నాయుడు గారు కదా. మీరేం తెచ్చారు 1924 మధ్య?